జీవితంలో ఒక్కసారైనా మానస సరోవర యాత్ర చేయాలనుకుంటారు ప్రతి శివభక్తుడు. అయితే 7 ఏళ్ల నుంచి ఆ యాత్రను ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించేందుకు తహతలాడుతోంది చైనా. భారత్ కూడా ఓకే అంది. అతి త్వరలో ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది. మానస సరోవర్ యాత్రకు చైనా లైన్ క్లియర్ చేసింది. 2019 నుంచి ఆగిపోయిన యాత్ర తిరిగి ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చైనా చేస్తోంది. యాత్రికుల చెకింగ్, లాజిస్టిక్ సపోర్ట్ లాంటి వాటికి ఇరు దేశాలు ఫైనల్ టచ్ ఇస్తున్నాయి. ఏప్రిల్ 21న భారత్, చైనా అధికారుల మధ్య అత్యంత కీలకమైన తుది చర్చలు జరగబోతున్నాయి. దార్చులా నుంచి లిపులేక్ వరకు ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ అవకాశాలపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనివల్ల 100 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు యాత్ర చేయడం ఆనవాయితీగా ఉండేది. గాల్వాన్ లోయలో ఉద్రిక్తల వల్ల యాత్రను నిలిపేశారు. అంటే 2019 తర్వాత మానస సరోవర్ యాత్ర జరగలేదు. గతంలో యాత్రికులు ఎక్కువైతే లాటరీ వేసి యాత్రికులను ఎంపిక చేసేవారు. ఉత్తరాఖండ్లోని లిపుకేష్, సిక్కింలోని నాదులా పాస్ నుంచి మన దేశం నుంచి యాత్రికులు వెళ్లేవారు. ఇప్పుడు షార్ట్ కట్ లో 3వ రూట్ సిద్ధమైంది. చైనా సైతం ఈ యాత్రపై చాలా ఆసక్తిగా ఉంది. వీసాలు సైతం ఉదారంగా ఇవ్వనుంది. మానసరోవర్ అనే ప్రాంతం భారతీయులకి, హిందువులకి ముఖ్యంగా చాలా పుణ్యస్థలం. ఎప్పటి నుంచో మనకి భారతీయులకి ఆయనకి వెళ్తాం తీర్థంగా వందల సంవత్సరాలు బట్టి అలవాటు. ఎప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే మానసరోవర్ అనే లేక్, ఆ ప్రాంతం అదంతా టిబెట్లో ఉండేది. టిబెట్కి భారతదేశానికి గొడవలు ఉండేవి కాదు. సో వందల సంవత్సరాలు బట్టి తీర్థం జరిగేది, యాత్రలు జరిగేది, ట్రబుల్ లేకుండా. ఎప్పుడైతే చైనా 1951లో టిబెట్ని తీసేసుకున్నారో అప్పటి నుంచి మన గొడవలు వచ్చింది. ఓ 30 సంవత్సరాలు వాళ్ళ మధ్యన యుద్ధం కూడా చేశారు. చైనాతో ఆప్ చేశారు. మళ్ళీ 1981 నుంచి చైనా స్టార్ట్ చేశారు మానసరోవర్ వచ్చి చూసుకోండి అని. ఎందుకంటే అది వాళ్ళు కూడా పబ్లిక్ రిలేషన్స్కి మంచిది, భారతదేశం మనకు 10 ఏడవరని పర్మిషన్ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు మనకి తగాదా వచ్చేసింది కాబట్టి ఆఫ్ చేశారు. ఇతర పవర్ఫుల్ దేశాలతో చైనాకి తగాదా వచ్చింది. పక్కనున్న 3500 కిలోమీటర్లు ఉన్న భారతదేశం బలమైన దేశం, తగు దేనికి అది తగ్గుతుంది. మానసరోవర్ ఒక సెంటిమెంటల్, ఒక విశేషంగా అదొక డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మానసరోవర్ చైనాలో ఉన్నారు, మనం పిలిచారు, గౌరవం చేస్తున్నారు, పబ్లిసిటీకి, పబ్లిక్ రిలేషన్స్కి మంచి గుడ్ విల్ వస్తారు. కాబట్టి భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లయింది. అమెరికా లాంటి దేశాలతో చెడడంతో పొరుగు దేశాలతో స్నేహం కోసం తహతహలాడుతోంది చైనా. ఈ సందర్భంగా 2 దేశాల ప్రజల మధ్య ఒకరిపై ఒకరికి విశ్వాసం కలిగేలా, అవేర్నెస్ పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత్ విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. గత అక్టోబర్ కజకిస్తాన్ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీని ఫలితమే ఈ మానస సరోవర్ యాత్రకు లైన్ క్లియర్. శివుడు కొలువైన మానస సరోవర్, కైలాస శిఖరం టిబెట్ లో ఉంది. టిబెట్ ఇప్పుడు చైనాలో అంతర్భాగం. హిమాలయాల్లోని ఈ కైలాస శిఖరం హిందూ, సట్లజ్, బ్రహ్మపుత్ర లాంటి అనేక నదులకు పుట్టినిల్లు. హిందూ, బౌద్ధ, జైన్, బోన్ మతాలలో కైలాస మానస సరోవరానికి ప్రత్యేక స్థానం ఉంది. కైలాస శిఖరాన్ని శివుని శాశ్వత నివాసంగా భావిస్తారు. బౌద్ధ విశ్వాసాలను పరిశీలిస్తే కైలాస మానస సరోవరం బుద్ధ డెమ్చోక్ నివాస, జైన మత తొలి తీర్థంకరుడు రిషబ్ దేవ్ నివాసం కూడా ఇదే. టిబెట్ కు చెందిన బోన్ మతం కైలాస మానస సరోవర్ ను పవిత్ర ప్రదేశంగా పరిగణిస్తుంది. కైలాస మానస సరోవరం ప్రయాణం చాలా కఠినమైన ప్రయాణం. మే నుంచి సెప్టెంబర్ మధ్య మాత్రమే సందర్శనకు అనుకూలం. కైలాష్ మానస సరోవర్ యాత్ర చిన్న పట్టణం డార్చెన్ లో ప్రారంభమవుతుంది. పవిత్ర కైలాస పర్వత ప్రదక్షిణ చేయాలంటే 52 కిలోమీటర్లు ఉంటుంది. 2-3 రోజులు పడుతోంది. ఇదో మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతి. మానస సరోవర్ యాత్రకు వెళ్లేవారికి వైద్య సదుపాయాలు పరిమితంగా ఉంటాయి. వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. క్షణక్షణానికి టెంపరేచర్ మారిపోతుంటుంది. మంచు చర్యలు విరిగిపడొచ్చు.
వీటన్నిటిని తట్టుకోగలిగే శక్తి ఉంటేనే మానస సరోవర్ యాత్రకు వెళ్లాలి, లేకపోతే ఇంట్లో నుంచి పరమశివుణ్ణి ప్రార్థించుకోవాలి.